మచ్చరం ఎలా వస్తుందో చూసిన మీరు దాన్ని ఎలా జయించాలి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలో కూడా ఆలోచన చేద్దాం. మచ్చరమే ఉండకూడదు మన బ్రతుకులో అనేది నినాదం. మచ్చరం సంఘానికి మహాప్రమాదకరం. సంఘానికే కాదు, దేవుడున్న లోకానికి అది పనికిరాదు అని. అందుకని మచ్చరము ఎందుకయ్యా తీసివేసుకోవాలి అని అంటే, అది ఎంత ప్రమాదకరమైందంటే పాతాళ లోకం అంటే కూడా కఠోరమైనది అన్న వ్యక్తిని చూసాం. అంత భయంకరమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనలో ఉంచుకోకూడదు, వాటిని తీసివేయాలి అని ఇన్నాళ్ళు బోధించుకున్నాం. ఎలా తీసేసేది, దాన్ని ఎలా జయించేది అన్నది నేటి పాఠంగా మనం వినవలసిన వారమే ఉన్నాం. ముందు మచ్చరము అనేది ఒక పాపమైనటువంటి క్రియ, అది ఒక ప్రక్రియ. సరే, దానిని శరీర సంబంధమైనటువంటి ఒక లిస్టులో పెట్టాడు. అరేనా, ఆత్మ ఫలాలు ఏదో శరీర ఫలాలు ఏదో చూపిస్తూ, శరీర సంబంధమైన క్రియలు దేవుని రాజ్యానికి చేరవు, వాటిని చంపివేయండి, అవి కలిగి ఉండకూడదు అని ఒక లిస్ట్ ఇస్తే, ఆ లిస్టులో మచ్చరాన్ని మొదటి పలికాడు. ఆ మచ్చరము కీలకంగా కనబడుతుంది. సార్ చదివితే అర్థమవుద్దేమో. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అదిగో ఏవి కార్యాలతో పోల్చాడు చూడు దాన్ని. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ శరీర కార్యములు, శరీర క్రియలు. ఇవి దేవునికి పనికిరావు. ప్రతి స్థానిక సంఘములో ఉన్నటువంటి సభ్యులకి ఇవి ఉండకూడదు. వీటిని తుడిపేసుకోండి, వీటిని తీసేసుకోండి, లేదా వీటిని చంపేసుకోండి అని ఆజ్ఞాపించిన లిస్టులో మనం చూస్తున్నటువంటి మత్సరము అది లిస్టులో ఉంది. అది గుర్తించాలి. పాప స్వభావములో ఇది ఒకటి. కాబట్టి ఈ మత్సరమును ఎట్లా చంపేసుకునేది, ఎట్లా వదిలేసేయాలి, దాన్ని ఎలా జయించగలము? ఎటు వచ్చినా అది మనల్ని దూరుకుంటూ ఉంది. సరే, మత్సరం లేకుండా ఉండలేకపోతున్నాం. ఎదుటి వారికి దీవెనలు వచ్చినా మొదట మనలో పుట్టేది మత్సరం. ఎదుటివాడు ఆశీర్వదించబడ్డాడంటే ఎదుటి వ్యక్తికి పుట్టేది మత్సరం. పాస్ అయ్యాడనుకో, మనకు పుట్టేదే. మనకు పిల్లలు లేకపోయినా మనకు పుట్టిపోద్ది నాయన. వాళ్ళ పిల్లలు పాస్ అయ్యారైతే నీకు పిల్లలు లేకపోయినా నీకు మత్సరం పుట్టిద్ది. ఎట్టని అంటావేమో, ఆ పిల్లడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, నా పిల్లడు ఉంటే కూడా పాస్ అయ్యి ఉండేవాడేమో. చూసారా, చెప్పకుండానే లేకుండానే కూడా పుట్టగలిగి నిన్ను బిడ్డ లేదు, ఆశే వద్దు,
కానీ ఆశను పుట్టించి నిన్ను మచ్చరంలోనికి తోయగలిగినంత భయంకరమైన క్యారెక్టర్ ఈ మచ్చరం. అలాగ ఒకటా రెండా, అన్ని పనుల్లోనూ మచ్చరమే కనబడుతుంది. అందుకనే దీన్ని కీలకంగా మీరు దీన్ని తీసివేసుకోండి, దాన్ని జయించండి. అది పాపపు స్వభావం అది అని మనకు ఎత్తి చూపించడం జరుగుతుంది. స్థానిక సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా దాని మీద ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన పెడితే తప్ప దాన్ని మీరు జయించలేరు. అందుకే దాన్ని జయించాలంటే ఈ లోకంలో ఏ మార్గం ఇంతవరకు నేను చూడలేదు మచ్చరాన్ని గెలిచే మార్గం. కానీ దైవ మార్గం వల్ల మాత్రము మచ్చరాన్ని అవలీలగా గెలవగలరు. అందుకే మచ్చరమును గెలవాలంటే నేనేం చేయాలి, ఎలా జయించగలను అన్నదానికి అద్భుతంగా దేవుడు పాఠాలు రాశాడు. మొదట నీ బ్రెయిన్లో అది ఒక పాపమైనది, ఒక పాపపు క్రియ అన్నది దయవుంచండి మీ మనసులో పెట్టి చూడండి. మనం తలిస్తే చాలు దాన్ని అలాగూ చూడగలము. మనలో రోగమే లేదనుకుంటే నిజంగా రోగమే లేకుండా బతకగలం. ఏమీ లేకుండా కూడా నేను రోగిని అని అనుకుంటే రోగిని అయిపోగలవు. అంటే ఇది మనసు మీద కీలకమై ఉన్నది. అది ఎంత వాస్తవమో మచ్చరము కూడా అది పాపకు స్వభావం లాంటిది అన్నది నీ మనసుకు వచ్చేసింది అంటే దాన్ని ప్రతి క్షణము గిల్లుకోవడానికి ఆశపడతావు, ప్రతి క్షణము దాన్ని దూరం చేసుకోవడానికి చూస్తావు. ఎదుటి వారికి మేలు జరిగినప్పుడల్లా మనలో తన్నుకొచ్చే ఆ భయంకరమైనటువంటి మచ్చరమును అదుముకోగలము. అరే నాలో పుట్టిపోతాను చూసావా, అదిగో నాకే ఈర్ష్య కలుగుతుంది చూసావో అని నిన్ను నీవే పరీక్షించుకోవాలి అని అంటే ముందు అది నీలో పాప స్వభావము కలిగినది అని నీ మైండ్లో ఎప్పుడు మెదలాడని వాటిని గురించి ఒక కన్ను వేసి దాని గురించి ఆలోచించండి, దానికి దూరం అవ్వడం గురించి ఆలోచించండి. సో నేను జయించాలి అని అంటే మొదట నువ్వు తీసుకోవాల్సిన మొదటి ఆయుధమే ఏదయ్యా అని అంటే అక్కడ లేఖన ప్రకారం మచ్చరమును ఒక పాపపు స్వభావం కలిగినది అని నువ్వు గుర్తిస్తేనే దాన్ని విడిచిపెట్టగలవు. చూసారా? లేదనంటే నేను రోగిని కాదు అని అనుకున్నట్టు మందు ఎందుకు మింగుతాడు? నేను రోగిని కాదు అని అనుకున్నాడంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతాడు? నేను రోగిని కాదు అని అంటే ఇది తినవచ్చు ఇది తినకూడదని ఎందుకు అనుకుంటాడు? అనుకుంటేనే ఖచ్చితంగా దానికి మందు మింగగలడు. అనుకుంటేనే దానిలోకి వెళ్ళి దాన్ని తుంచివేయడానికి మొదటిదే నీ మదిలో అది పాపపు స్వభావం అని నీలో ఉండాలి. అప్పుడు దాన్ని నువ్వు అధిగమించగలవు అన్నది బైబిల్ యొక్క సూత్రం. సరేనా? నేను పాపిని కాదనంటే బాప్తిసం ఎందుకు చెప్పు? అవునా? నేను పాపినే కాదనుకుంటారు కొంతమంది. బాప్తిసం ఎందుకు మరి? అందుకని బాప్తిసం వద్దని బతుకుతుంటాడు. అరే బాబా నువ్వు పాపి వర్రా అని బైబిల్ దగ్గరికి వస్తే మొట్టమొదటి ఎత్తి చూపించేది ఇది. నీతిమంతుడు లేరు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి, చూసారా రాయన రాశాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాము. అంటే బైబిల్ నీ దగ్గరికి రాగానే మొట్టమొదటి నీకు ఎత్తి చూపించేదే నువ్వు పాపివి అన్న విషయాన్ని ఎత్తి చూపిస్తుంది. ధర్మశాస్త్రము పాపమా? పాపము కాదర్రా, పాపం అంటే ఏందో ఎత్తి చూపించే ఒక ఆయుధం అది అన్నాడు గ్రంథకర్త. రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్పినటువంటి మాటల్లో మీరు 7-8 అధ్యాయాలు మీరు పరిశీలనాత్మకంగా చూస్తే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ, అరే ధర్మశాస్త్రం అంటే ఏమనుకున్నారా, మీలో పాపం ఉందన్న విషయాన్ని ఎత్తి చూపించిందే ధర్మశాస్త్రము. ఇప్పుడు చెప్పు నాయన, మచ్చరము అది పాప స్వభావం లాంటిది అన్న విషయాన్ని నువ్వు గుర్తించకపోతే నువ్వు దాంట్లో నుంచి బయటపడే దాని మీద నుంచి విజయం సాధించే అవకాశము నీకు ఉండదు. అందుకని ఫస్ట్ నెంబర్ 1 ప్రతి ఒక్కరూ మచ్చరము నాలో ఒకటి ఉంది పాపంగా, దాన్ని నేను అధిగమించాలి, ఏనాడని నేను గెలవాలి అనే తపన నీకు పుట్టించేది పోస్తులకు బోధ. అందుకే ప్రతి ఈ బోధలో ఒకరోజు చెప్పేసి ముగించేయవచ్చు ఈ పాఠాన్ని. పదే మిమ్మల్ని ఎందుకు హెచ్చరిక చేస్తుందంటే మనమందరము మచ్చరంతో నిండి ఉన్నవారము. సరే, మచ్చరం లేకుండా ఎవరైనా ఉన్నారో చెప్పండి ఆయన.
ప్రతి దాంట్లోనూ మచ్చరం కనబడుతుంది, ప్రతి క్రియలోనూ మచ్చరం కనబడుతుంది. ప్రతి ఒక్క దాంట్లోనూ, చదువు విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, ఉద్యోగ విషయాల్లోనూ. చూసారా, నీకు ఇచ్చిన స్థాయినే నువ్వు మర్చిపోతున్నావు. అది నాకు దొరకలేదే అన్నటువంటి ఒక భయంకరమైన మచ్చరంతో నిండుకొని లోపల చెప్పని రోగంతో నిండుకుంటున్నావు. దాని పేరే మచ్చరము. అలా అందరిలోనూ ఉంది, ఇది చెప్పకపోయినా ఉంది. అందుకని నేను మచ్చరంతో ఉన్నాను బాబు, దయ ఉంచి నన్ను విడిపించు దేవా అని అడుగు. సరే, రక్షణ అంటే ప్రమాదంలో ఉన్నవాడిని కాపాడము అని. ప్రమాదంలో ఉన్నవాడిని కాపాడాలని అంటే నేను ప్రమాదంలో ఉన్నాను అని వాడు తలిస్తే కదా వాడు ప్రమాదం నుంచి కాపాడబడతాడు. ప్రమాదంలో ఉన్నవాడు నేను ప్రమాదంలోనే లేను అనుకున్నాడు అనుకో, ఎట్లా రక్షణ పడతాడు? ఉదాహరణకి బావిలో పడిపోయినాడు, ఆ దారిలో ఎవరు కనిపించలేదు, ఎలా ఎవరి సహాయం లేకుండా బయటికి రాలేడు. అలాంటప్పుడు అతను ఏంగా చేయాలా? అరవాలంటే బావిలో పడి కూడా గమ్మున ఉన్నాడు అనుకో. చూసారా, బావిలో పడి ఉన్నాడనే విషయం తెలియకుండా ఉన్నాడని అర్థం. వాడు బావిలో పడ్డవాడు అమ్మోని బావిలో పడిపోయిన మొదటి గ్రహించాలా. గ్రహించిన వెంటనే బయటకు కేక వెళ్ళాలా, అయ్యో నేను బావిలో పడిపోయినాను, కాపాడండోయ్ అని అంటే అప్పుడు నిన్ను కాపాడగలరు. ఇది ఎంత వాస్తవమో. మచ్చరంలో పడ్డవాడు కూడా నేను మచ్చరంలో పడి ఉన్నానన్న విషయాన్ని గుర్తించకపోతే మచ్చరమును జయించలేవు. అందుకని సంఘాన్ని మొట్టమొదట ఈ దృక్పథంలోకి తీసుకువెళ్తుంది బోధ. అయ్యా, నువ్వు మొదట మచ్చరములో ఉన్నావనే విషయాన్ని గుర్తించు. అందుకని నెంబర్ 1, దయచేసి మచ్చరములే ఉన్నాను. అది ఏది తలించినా అందులో మచ్చరం ఉందా మొదట మీరు గ్రహించండి. పాఠంలో మీరు వింటే చాలా అద్భుతంగా అర్థమవుద్ది. సో నువ్వు తపన కలిగి నిజంగా నాలో ఉంది అని గుర్తిస్తే దాని నుంచి విడుదల పొందట కొరకు, దాన్ని జయించడం కొరకు నెక్స్ట్ ఏంటి అని అడిగే మనస్తత్వం నీలోకి వస్తుంది. అప్పుడు వెంటనే దేవుని యొక్క వాక్యం అంటది, మచ్చరమును గెలవాలా అంటే చదవబడినటువంటి లేఖన భాగం నుంచి, సోదరుడు చదివిన లేఖన భాగం చూన్నానా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు. నాన్న, మచ్చరమును జయించాలంటే ఆయన ఏం చెప్తున్నాడు చూడు బ్రదర్. సరే, దయ చూపించును. క్యారెక్టర్ చెప్తున్నాడు, అది ఏం చేస్తుంది ప్రేమ అనేది అదట. ఇప్పుడు నీకు కావాల్సింది ఏది ఈ పాయింట్లో? జయించాలంటే ఏం చేయాలట బ్రదర్? ఏమా? ప్రేమను పెంపొందింప చేసుకోవాలి. ఇదేనండి సూత్రము. నేను మొదట మచ్చరపడుతున్నాను అన్న విషయాన్ని నువ్వు గుర్తించినావంటే మచ్చరాన్ని జయించాలనేటువంటి ఆశ నీకు కనపడుతుంది. మచ్చరాన్ని గెలవాలి అని అంటేనే మొదట నువ్వేం చేయాలట? ప్రేమను పెంపొందింప చేసుకో చాలు. అమ్మా జ్వరం వచ్చిందమ్మా అని అంటే జ్వరం వచ్చిందని గ్రహించు. ఫస్ట్ ఎక్కడికి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్తావా? హాస్పిటల్ డాక్టర్ ఏం చెప్తాడా? మందులు మింగమంటాడు. మందులు మింగినామంటే ఏం పోయిద్ది? జ్వరం పోయిద్ది. మచ్చరం వచ్చిన సంఘానికి వచ్చినటువంటి వారందరూ మచ్చరం వచ్చిందని అంటే మచ్చరాన్ని ఉందని గ్రహించిన నీవు మచ్చరం నుంచి బయటపడాలి కదా. అంటే బయటపడడానికి నువ్వు దేవుని విడితే దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రేమను పెంపొందింపచేయు. వర్షం పడాలంటే చెట్లు పెంచండి. చూసారా, మచ్చరం పోవాలంటే ప్రేమను పెంచండి అయ్యా, ప్రేమను పెంచుకోండి. ప్రేమ ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూడు. ప్రేమ బ్రదర్ ఏమన్నాడు? ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. అంటే ప్రేమ ఉందంటే మత్సరం ఉండదు, మత్సరం ఉందంటే ప్రేమ ఉండదు. దాన్ని ఎలా జయించాలంటే ఇలాగే, ఏ వ్యక్తి మీద అయితే మత్సరం పుట్టిపోతూ ఉందో ఆ వ్యక్తిని లవ్ చేయడానికి ట్రై చేయి. ఒకప్పుడేమో ఆ అబ్బాయి అంటే ఐ హేట్ యూ అని అంటివే, వాడంటేనే నాకు పడదు అని అంటివే. ఇప్పుడు డాడీ దగ్గర గొడవలు ఆడుతుంటివే, ఇదేమే ఇప్పుడు వద్దన్నావు, అప్పుడు వాడు దొంగ అన్నావు, ఏదన్నా ఈడియట్ అన్నావు,
ఇప్పుడు వాడే కావాలి నాకు. అది ఎట్ట నచ్చిపోయాడే, ఇడియట్ ఎట్ట నచ్చిపోయాడో. ఇడియట్ నచ్చిపోవడానికి కారణం వాడి మీద ప్రేమ పుట్టిపోయిందే. మరి ఈర్ష్యను తరిమి వేయడానికి కూడా ఆ వ్యక్తి మీద ప్రేమ పెంచుకో. ఏ వ్యక్తి అయితే నీకు ఈర్ష్య కనబడుతున్నాడో, ఏ వ్యక్తి ద్వారా అయితే నువ్వు ఈర్ష్యగా నువ్వు సర్వనాశనం అయిపోతున్నావో, అది పోగొట్టుకోవడానికి ఆ వ్యక్తిని లవ్ చెయ్యవు. యేసు ప్రభు యొక్క ప్రథమమైన మంది ఇది. యేసు ప్రభు ప్రపంచానికి నేర్పించినటువంటిది. నీ శత్రువును, ఇక చెప్పాలంటే నీ మచ్చరమును ప్రేమించు, నీ మచ్చరమున్న వ్యక్తిని ప్రేమించుకో. లేవంగానే వాడికి ఒక పువ్వు వాట్సాప్ చేయనా, పెట్టంగానే గుడ్ మార్నింగ్ బ్రదర్, ఈరోజు శుభోదయము నీకు, ఈరోజంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను, నువ్వు ఎక్కడ బాధపడకూడదు, నువ్వు ఇబ్బంది పడకూడదు, నువ్వు బాగుండాలి అను. రోజుకి దీన్నే మాట్లాడు. ఒక ద్వేషములో ఉన్న ఆ వ్యక్తి మీద అపారమైన ప్రేమ కలిగిపోతుంది. నువ్వు వాడిని చూసి మచ్చరపడ్డం పక్కన పెట్టేసి వాడిని ప్రేమించడము ముందుకు వచ్చేస్తుంది. నా ప్రియ సోదర సోదరి, ఇంతకంటే ఏం ఆన్సర్ చెప్పమంటావు చెప్పు నాయన. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ అంటే మచ్చరమును తీసివేసే ఒక సాధనము అని అన్నాడు ఒక పెద్ద ఆయన. అది సాధనం అట. అది మచ్చరాన్ని తీసేయడానికి నువ్వు ఏ మంది మింగిన బోధన అయినది. మొదలేని రోగం అయితే తను తీసేసే మందు ఒకటి ఉంది. అది ఏదంటే లవ్వు. ఆ వ్యక్తిని కొంచెం ప్రేమించడం గురించి. ప్రేమించడం అని అంటే ప్రేమను ఇవ్వడము, ఆలోచనలో నువ్వు అతనికి అవకాశం ఇవ్వడము, నీ మంచిలో అతనికి ఒక అవకాశం ఇవ్వడము, మంచిగా తలంచడంలో కూడా నువ్వు ఒక అవకాశం ఇవ్వడం. కింద పాఠాలు వింటే మీకు బాగా అర్థమవుద్ది. అందుకని నా ప్రియమైన జల్లు ఎట్ట జయించాలి దీన్ని నేను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అది ఎట్లా సార్ కప్పేస్తుంది, అది ఎట్లా తీసివేస్తుంది అంటావేమో. పేతురు గారు అనుభవించి రాసినట్టున్నారు దాన్ని. ఒకసారి సంఘానికి రాస్తూ సంఘంలో ఉన్నటువంటి వారందరికీ మాట అంటున్నాను ఆయన. ఏమా, ఈ రోజు నుంచి ఒకవేళ ఎవరినైనా చూస్తే నీకు మచ్చరం కనిపిస్తుంది అనుకోనైనా, వారి ఎదుగుదలను చూసో, లేకపోతే వారి మాటలను చూసో, వారి పాటలను చూసో, వారి ప్రసంగాన్ని చూసో వారి మీద నీకు కీర్చి కలిగిపోతుంది అనుకో, వారు ఈ వాక్యాన్ని జ్ఞాపకం ముందు ఉంచుకోండి. ప్రేమ అనేక పాపములను కప్పున దగ్గర నువ్వేం చదువుతావు బ్రదర్? అంతేనాయన, అనేక మత్సరమును కప్పును. అబ్బబ్బబ్బ, ప్రేమ ఉంటే చాలు. చూసారా, ప్రేమ మత్సర పడదు అని అంటే మత్సరమును చంపునది, అంటే మత్సరమును కప్పును. చూసారు ఎంత బాగుందో. ప్రేమ అనేక మత్సరమును కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా అంటున్నాడంటే ఇంకేం చెప్పాలన్నా. ప్రేమ మళ్ళీ మొదటి చదువు. ప్రేమ అనేక పాపములను కప్పునంటే అనేక మత్సరములను కప్పును కనుక అన్నింటికంటే ముఖ్యముగా అంటున్నాడంటే ఇంకేం చెప్పాలి చెప్పనైనా. చెప్పాలి నేను దాన్ని. ముఖ్యముగా అదిగోదిగో సంఘములో ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన, అబ్బా, మిక్కుటమైన ప్రేమ ఉంటే దగ్గర కూడా రాదంట బ్రదర్. చూసారా, అంత సింగారించి చెప్తున్నాడు దేవుడు, అలంకరించి చెప్తున్నాడు. నైనా సులువుగా గిల్లే వచ్చారా దాన్ని, ఆ మచ్చరాన్ని. ఏమీ లేదు, ప్రేమించు చాలు. అది కూడా ప్రేమ అంటే అలా అని ఇటు తిరుక్కోబాకు. మికుటమైన ప్రేమతో ఉండబడతా, లేదా సోదరి సోదరులతో మికుటమైన ప్రేమతో ఉండండి. ఒకనికి ఒకరు సంఘ సహోదరి సహోదరులలో ఒకనికి ఒకరు మికుటమైన ప్రేమను కలిగి ఉండు. మచ్చరం అడ్రస్ కూడా కనిపించదు. పేతురు చెప్పినటువంటి గొప్ప మాట ప్రియమైన వాళ్ళు. ఆలోచించండి, ఎవరి మీదైతే నీకు అసూయ కలుగుతుందో
అసూయ కలుగుతుందని ఒకసారి ఆలోచించినవానంటే దాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడతావో, తీసివేసుకోవడానికి ఆయుధం ఏదనంటే ప్రేమే. అది కూడా ప్రేమ కూడా మామూలు ప్రేమ కాదట. ఏ ప్రేమ అన్నాడు? మికుటమైన ప్రేమ. బా, ఇది మీరు జయించాలంటే మీ దగ్గర ఉండవలసినటువంటి అస్సలు మార్గము అని చెప్తున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చూడు బ్రదర్. పగ కరెక్టేనా? పగ కలహమును రేపును, ప్రేమ నువ్వు చదవాల్సిందే, మత్సరమన్నిటినీ కప్పివేయను. అదే, అందుకే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయు, కప్పేస్తుందట అది నిన్ను. మత్సరం ఉన్నవాడు వదులుకోవడానికి చేయవలసింది అదేను. మిక్కటమైన ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటాడో దోషములన్నింటినీ కప్పివేయను. అతను అది ఉన్నా కూడా రైట్లే ఉన్నాయే, మా సోదరుడే జరా, మన కొడుకు దొంగని తెలుసు మనకి, మన కొడుకు మంచోడు కాదని తెలుసు మనకి. అది మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనం మంచోడు కాదనుకుంటాము. కానీ ఎదుటి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరుకోము. నా కొడుకు మంచివాడు, నా కొడుకు మంచివాడే అని అంటాం. ఎందుకని? నా కొడుకు నేను కప్పేసుకుంటున్నా. ఎదుటి వారికి నా కొడుకు యొక్క తప్పులు తెలియకూడదు, ఎదుటి వారికి నా కూతురు యొక్క పాపాలు తెలియకూడదు. ఎందుకంటే నా కూతురు, నా కొడుకు అన్నటువంటి ప్రేమ కూతురు పాపాన్ని కప్పేస్తుంది, కొడుకు చేసిన దొంగతనాన్ని కప్పేస్తుంది. సరే, దొంగకు కూడా బెయిల్ ఇప్పిస్తాడు తండ్రి. ఎందుకని? దొంగేవాడు బెయిల్ ఇప్పించేది ఎందుకంటే కొడుకు మీద ఉన్న ప్రేమ. అదిగో, మత్సరం ఉన్నట్లయితే నా సహోదరుని మికటంగా నేను ప్రేమిస్తున్నానంటే నేను కప్పి వేసుకుంటాను, అది లేనట్టే చూపిస్తాను. అంటే ఎంత ప్రేమ ఉండాలి చూడండి దానికి. అప్పుడు ఆ ప్రేమకి ఎంత శక్తి ఉండాలో ఒక్కసారి చూడండి. ఆయన నిజంగా మనం ఎవరైనా స్నేహం చేసామనంటే వాడు చిన్న దొంగవాడు అనిపిస్తే చిన్న దొంగలే మారిపోతాడు, ఈ రోజు లేక మారిపోతాడా? ఏమే, ఎవరు చేయలేదు ఈ పని అంటాడు. సరే, మనకు నచ్చితే మాత్రము చిన్నదిగా చేసి చూస్తాము, మనకు నచ్చలేదనుకో చిన్నదాన్ని కూడా పెద్దది చేసి దూరం చేస్తాము. కనుక నా ప్రియమైనటువంటి సోదర సోదరి, పరలోకములో మనం ఒక్కరుగా ఉండబోయే వాళ్ళమమ్మ. చూసారా, పరలోకములో ఒకే తండ్రికి కుమారులుగాను కుమార్తెలుగాను కుటుంబంలో ఉండవలసిన మనము. అయినా ఆ వ్యక్తి మీద నువ్వు ద్వేషమని పెంచుకుంటే ఎట్లా? ఆ వ్యక్తి మీద మత్సరమని పెంచుకుంటే ఎట్లా? దాన్ని కప్పేయి, దాన్ని తీసేయి, దాన్ని తీసివేసడానికి ప్రయత్నమైనా చేయి, కనీస ప్రయత్నం అన్నాడు దాన్ని. అందుకే ఆయన అంటున్నాడు, ప్రేమ దోషములన్నింటినీ కప్పునంటే మత్సరం అన్నింటినీ కప్పు వేయను. కనుక నీ సహోదరుని మీద నువ్వు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించు. నీ సహోదరి మీద నువ్వు ప్రయత్నించడానికి ఏమేమో చెప్పేస్తారు వచ్చి, అసలు నిజంగా చెప్పుండరు కూడా. అది నిజంగా అతని మీదకి మనకి ఆ ప్రేమ లేకపోతే మచ్చరం కోట కట్టుకుంటుంది. అవును చెప్పుంటాడు, వాడు అట్లాంటి వాడేనో, వాడు ఇట్లాంటి వాడేనో, అసలు వాడు మొహమే చూడకూడదు. ఓ అబ్బా, ఉదయం కల్లా అది పెద్ద కోట అయిపోయి ఉంటుంది, దుర్గం అయిపోయి ఉంటుంది. నాయన వద్దు, నేను అంత దూరం మీరు అవకాశం ఇవ్వకండి దానికి. చెప్పనే, మాట్లాడిని, రేపు మా వందనాలతో పోద్ది అది. అవునా అని అన్నాం అనుకో, చెప్పిన వాడు వచ్చి సిగ్గుపడి వెళ్తాడు. అరే ఈడేంద్ర ఇది ఏమేమో చేస్తాడు అనుకుంటే వీడేమో ఎట్ట చేసినాడు అనుకుంటారు. అపవాది అలాగూ తెల్లమొహం వేసుకుంటూ పోవాలి నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా. అపవాది వచ్చి ఎదుగో దేవునికి దక్కనీయకుండా నీ సహోదరుడు ఇట్టంటి వాడు, నీ సహోదరుడు అట్టంటి వాడు, నేను ఇట్టన్నాడు అట్టన్నాడు ఇట్టన్నప్పుడు నీకు పెరిగిపోయేదే మత్సరము. దాన్ని తుంచి పడేయాలంటే ఐ లవ్ హిమ్, నేను ఖచ్చితంగా నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అది మికటమైన ప్రేమ అని అన్నామని అంటే వీడికి చెప్పి లాభం లేదు, అసలు వీడి దగ్గరికి వచ్చే లాభమే లేదు మనకే అని అనుకుని మూట కట్టుకొని వెళ్ళిపోతాడు అపవాది. కనుక విజయం నీదేనో మత్సరం మీద. మత్సరం మీద విజయం సాధించాలంటే ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండండి.
మీ సహోదరుల మీద లేదా ఎవరి మీద అయితే మచ్చరం ఉందో వారిని మికటంగా ప్రేమించండి. మచ్చరము పారగొట్టబడుతుంది, పారద్రోలబడుతుంది కూడా. అది నెంబర్ 2. మూడవది ఏంటి? మొదటిదేమో మచ్చరం ఉందని గుర్తించు. రెండవది మచ్చరాన్ని తరిమివేయడానికి ప్రేమను గుర్తించు, ప్రేమ కలిగి ఉండడానికి పెంపొందింప చేసుకో. మూడవది ఏదంటే ఇతరుల విజయాన్ని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం నేర్చుకో. అబ్బా, ఇది పెద్ద ఆయుధం నాయన. ఇతరుల విజయాన్ని చూసి మచ్చరం వస్తుంది కానీ ఏనైనా నిజం చెప్పానైనా, ఇతరుల విజయాన్ని చూసి మచ్చరం వచ్చింది, మచ్చర పడతామే కానీ ఏనేమంటున్నాడంటే అప్పుడు దేవునికి అంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు. ఇది సామాన్యమైన మాట. నిజం చెప్పండి ఆయన. 4 ఇళ్ళు మన ఎదురుగానే డగడగా కట్టేస్తే నిద్ర వస్తుంది మనకి. ఏనేమంటున్నాడంటే కూర్చొని, తండ్రి నాకు లేకపోయినా పర్వాలేదు నాయనా, మా సహోదరుడికి 4 బిల్డింగులు ఇచ్చినావు నాయనా, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అని కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేయగలదా? నువ్వు చెయ్యి అంటున్నాడయ్యా. అది చేస్తేనే పోతుందట. ఏదమ్మా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మచ్చరాన్ని ఎలా తరిమేయాలో చెప్తున్నాను. మచ్చరాన్ని తరమడానికి కష్టమే. ఎంత కష్టం అనిపిస్తుంది అది ఇప్పుడు తెలుసు. నేను మాత్రం మింగి అంత ఈజీ అనుకున్నారు మీరు. మాత్రం మింగడం అది ఎంత చేదు, అస్సలు మనసు ఒప్పుకోదు. మింగో. మచ్చరాన్ని తీసేయడం కూడా అంత కష్టమమ్మా. మింగో, సహించు, జీర్ణించుకో ఈ మాటలను. మనం ఏమని ప్రార్థించగలము? తొందరగా ఆ బిల్డింగ్ ఒక్క పిల్లర్ పడిపోవాలి స్వామి ఆయన అనమంటే అంటాం కానీ ఈజీగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి, ఇంకా 4-5 బిల్డింగ్లు కట్టుకొని బావ తండ్రి అని అనే మనసు ఆడొస్తుంది నైనా. అది వచ్చిందని అంటే ఇప్పుడు నీళ్ళ నుంచి ఏం పారిపోతుందని అర్థం. అది నువ్వు కూర్చొని అలా ప్రార్థిస్తున్నావంటే స్తోత్రం. నాకు లేకపోయినా పర్లేదు, మా సోదరునికి ఉంది, మా సంఘ సభ్యునికి ఉంది కారు, మా సహోదరులకు ఉంది కారు, మా సోదరిమణికి ఉంది కారు, జర ఇల్లు ఉంది, మంచి హౌస్ ఉంది, మంచి పెళ్ళాం చేసుకున్నాడు, మంచి పిల్లలు పుట్టారు, మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ వార్తలు వింటుంటేనంట నిజంగా పులకరించిపోవాలి. నేను నిజంగా మీరు చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఇక మీదటైనా చేయండి. ఆ వార్త వినంగానే పలానా అబ్బాయి ఇలా 4 ఇళ్ళు కట్టుకున్నాడంట. దేవా స్తోత్రం నైనా, ఒకనాడు అనాథులమయ్యామేమో, ఈరోజు అంత ఇచ్చినావు మా సోదరులకి అని అంటే నిజంగా దాన్ని చెప్పుకోవడానికి మన సంఘంలో ఉన్న బిడ్డల కంటే ఎక్కువ సాక్ష్యాలు బయట ఏమీ లేదు నాయన. నాకు తెలిసి మనమందరం మొదటి పరిచయం అయినప్పుడు ఎలా ఉంటుమే, ఇప్పుడు ఎలా ఉంటామో దీనికి మించి ఏం సాక్ష్యం చెప్పాలి నాయన. నేను ఆహ్లాదకరంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, మంచి ఆహారం, మంచి వస్త్రము, మంచి నివాసము, మంచి ప్రయాణ సౌఖ్యం. చూసారా? మీరు అనుకుంటున్నారా లేదేమో కానీ అనుదినము ప్రార్థన. కొరతలకు ఉన్నప్పుడు దేవా నా బిడ్డలందరికీ ఇవ్వకూడదా బైకులు, కార్లు? అందరు ఇటు పోయా అంటే నువ్వు పోయింటే పోతారు, నువ్వు పోయింటే పోతారు, ఇటు పోయింటే పోతారు. ఇదేంటి ఈ ఆర్థిక లోపం ఏంటి మాకు? ఈ పని చేసే బిడ్డలకైనా మాకేంటి తండ్రి, ఇవ్వు అని అడుగుతున్నప్పుడు అందరూ కలిగి ఉండాలనేటువంటి ప్రార్థన. సరే, ఈ వ్యక్తిత్వమే నిన్ను చూపిస్తుంది బయట. నీ సహోదరుని మీద నువ్వు ఎంత కలిగి ఉన్నావు అన్నది. అందుకని ఒకవేళ ఇప్పటి వరకు లేకపోయినా ఇప్పుడు కలిగి ఉండండి. నీ సహోదరి మళ్ళీ నీ కళ్ళు ఎదురుగుతున్నారని అంటే వాళ్ళ కొరకంట మీరు ప్రార్థన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి వాళ్ళ నిమిత్తము. ఇంతవరకు ఎవరైనా చేయకపోతే ఇంక మీదట చేయండి, చెప్పి చేయండి. ఆయన నా సోదరునికి ఇల్లు ఇచ్చినావు తండ్రి స్తోత్రము, నా సోదరునికి బైక్ ఇచ్చావు స్తోత్రం, నా సోదరుడు తినడానికి తిండి లేకుండా ఉన్నాడు, ఈరోజు 4గురికి పెట్టగలిగే స్థాయికి వచ్చినాడు తండ్రి నీకు స్తోత్రము. మచ్చరం ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోద్దు నాయన. సంతోషించే వారితో సంతోషించు. అదే కదా చెప్తున్నా అతను. చదువు మాకు పాట రోమాపత్రిక 12వ అధ్యాయము
చిన్న పదం కదా నాయన అది. ఎంత గొప్ప అసలు నిజంగా సహించలేని వాళ్ళకి ఈ పదం ఇస్తే ఎంత బాగుంటుందో. కొన్నాళ్ళకు మారిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళందరూ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి 17 వచనాల వరకు చూడవాలి బ్రదర్. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. చూసారు ఏం క్రియలేది? ఏడ్చే వారితో ఏడవండి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండండి. బాబా బాబా ఏంటండి? హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులు ఉండడి, మీకు మీరే బుద్ధిమంతులు అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండిపో. బాబా బాబా బా. మత్సరం ఎందుకు ఉంటుంది బ్రదర్? ఎవరైనా నీ సంఘములో కలిసి ఆనందపడుతున్నారు అంటే, మ్యాచ్ ఉంది, కబడ్డీ కానీ క్రికెట్ కానీ, ఆ మ్యాచ్లో ఫైనల్కి వచ్చేసారు. ఫైనల్కి రావడం అంటే ఎంత కష్టమైనా అప్పటికే 3 నెలలు 4 నెలలు ఆడారు. 5-6 నెలలు ఆడితే కానీ కూడా రారు. అని అది ఒలింపిక్ అనుకోయమే 5 సంవత్సరాలకు ఒకసారి అని అంటే 5 సంవత్సరాలకు ఒక్కరోజు గెలవడానికి 5 సంవత్సరాలు కష్టపడితే కానీ కుదరదు. 5 సంవత్సరాలు కష్టపడి ఒలింపిక్ దగ్గరకు వచ్చి 2 టీములు వచ్చి నిలబడ్డాయి. ఆ 2 టీముల్లో ఇప్పుడు ఏం చేయాలని అంటే 2 టీములు ఆసక్తిగా ఉంది. నేను గెలిచేస్తాను. ఈ పక్క ఈయన గెలిచేస్తాడని అంటున్నాడు. ఈ పక్క చూసారా, ఆ ఫైనల్కి వచ్చిన వాళ్ళ దగ్గర మూతుల దగ్గర పోయి మైకులు పెట్టినారంటే వాళ్ళు చెప్పమాట అది, ఆ నీజీ కొట్టేస్తాం మేము. చూసారా, వాడేమంటుంది తెలుసా, వాడిని అవలీలుగా కొట్టేస్తాము. ఇద్దరు వచ్చి కూర్చొని ఉన్నారు అంటే ఇద్దరు గెలిచేసేదానికే ఉన్నారు, కానీ ఇద్దరు అయితే గెలవరు. ఇది అందరికీ తెలిసిన సత్యం, వాళ్ళకు కూడా తెలుసు. ఇద్దరు అయితే గెలిచేది ఒక్కరేనో. కానీ గెలుపు దగ్గరకు వచ్చి ఒక్క పాయింట్లో ఓడిపోయారో అని అంటే వాళ్ళు అడుస్తారు. చూడనాయన 5 ఏళ్ళు నాకు కష్టం, నేను గెలవలేకపోయానే. వారి ఏడుపు మొహాలు చూస్తూ ఉంటే గెలిచిన వాళ్ళు ఏడవకూడదా? మరి చెప్పిన గెలిచిన వాళ్ళు ఏమవ్వాలి తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఎదురుగా ఎగరాలి, వాళ్ళు ఎదురుగా పోయి కాకర బత్తులకు వెలిగించాలి, ఓ మాలలు వేసుకోవాలి, ఎగిరెగిరి దూకాలి. కానీ ఇక్కడెక్క సాడ్, పక్కనేమో బాధలు పడుతున్నారు, వీళ్ళేమో ఆనందపడాలి. ఇదే గేమ్ అంటే. చూడండి, అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఏమనాలంట తెలుసా? ఓడిపోయిన వాళ్ళు, మేము గెలవలేకపోయినా పర్వాలేదు, మా సహోదరులు గెలిచారు అనగలరా నాయనా? ఏడ్చేస్తుంటారు నాయన వీళ్ళందరూ. కన్నీళ్ళు పారుతుంటుంది గ్రౌండ్లో. అసలు నేను ఒక ఆటకే చెప్తున్నా, మరి ఒక జీవితం చూసారా? అప్పుడు ఏం చేయాలి తెలుసా? అప్రిషియేట్ చేయాలి వెళ్ళి. అవును, బాగా ఆడావు. అక్కడ ఎంత కీలకంగా నువ్వు ఆడకపోయి ఉంటే, లేదా ఈ క్యాచ్ నువ్వు పట్టకపోయి ఉంటే, లేదా ఆ బాల్ నువ్వు పట్టకపోయి ఉంటే, లేదా ఆ సెంచరీ నువ్వు కొట్టకపోయి ఉంటే, లేదా ఆ 6 నువ్వు కొట్టకపోయి ఉంటే, చూసారా, ఒక్కొక్కరు అట్లే వెలిపించిపోతుంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. అలా మెచ్చుకోవడానికి దానికి గిఫ్ట్లు పెట్టారు. సెంచరీ కొట్టిన వాడికి ఈ గిఫ్ట్, హాఫ్ సెంచరీ కొట్టిన వాడికి ఈ గిఫ్ట్, 5 క్యాచర్ పెట్టిన వాడికి ఈ గిఫ్ట్. అది వాటిని చూడండి అయినా, వాటి ప్రమోషన్ చూడండి, వాళ్ళని ముందుకు తీసుకురావడానికి చూడు. మత్సరం ఏ వ్యక్తి మీద అయితే ఉందో, ఎదుటి వారి ఆశీర్వాదాన్ని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ గురించి ఎలాగే మాట్లాడాలి. అది బైబిల్ చెప్తున్న మాట. కష్టమే, ఏడుస్తున్నవాడు పోయి వాడిని అంటే పోయేది గెలిచిన వాడినే. కానీ ఏడుస్తున్నవాడు కళ్ళు దుడుచుకొని వచ్చిపోయి, అవును వాడు గెలిచడానికి కారణం, వాడు గెలవడమే న్యాయము, నేను ఓడిపోయినా పర్వాలేదు అని ప్రార్థన చేయగలిగిన వాడు ఉన్నాడు. చూశారు, వాడు గెలవగలడు మత్సరాన్ని. నా ప్రియ సోదర సోదరి, ఇతరుల ఆశీర్వాదాన్ని అదే అని అంటున్నది. వాటి సంతోషించినప్పుడు సంతోషించు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి ఆయన, 14వ వచనం వరకు.
యెషయా గ్రంథం 66వ అధ్యాయం. అట్టట ఏదో గొప్ప ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన. యెరూషలేమును ప్రేమించు వారులారా, యెరూషలేము అని అంటే ఏంది ఆయన? యెరూషలేముని గురించి ఆనందించడం ఏంది? మళ్ళీ యెరూషలేమును ఆమె అంటాడు ఏంది? ఇవన్నీ మీకు తెలుసు కదా. నేను సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు పవచనం. ఓకే, ఏమంటున్నాడు? ప్రేమించు వారులారా, యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించండి, ఆయన ఆనందించుడి. ఓకే, ఆదరణకరమైన ఓకే, సరే, సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనుల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు శంకరు ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును. సరే, ఇది ఒక్కసారి మీరు చదివితే స్పెల్ కూడా కరెక్ట్గా చదవలేరు. ఒక 10 సార్లు అటు ఇటు తిప్పినారంటే మీ మైండ్లో అపూర్వమైనటువంటి ఆలోచన పుట్టుకొచ్చింది. ఇక్కడ ఆయన ఏం చెప్పాలనుకున్నాడు గ్రంథకర్త అని అంటే, ప్రేమించు వాళ్ళారా మీరందరూ ఆమెతో కూడా సంతోషించండి. నిజంగా నువ్వు ప్రేమించే వారు అయి ఉన్నారంటే, మీ క్యారెక్టర్ అందుకొరకే వచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రేమించేవారై ఉండండి. ప్రేమించే వారితో ప్రేమించండి, సంతోషించే వారితో సంతోషించండి, దుఃఖించే వారితో దుఃఖించండి. సరే, ఆలోచించే వారితో ఆలోచించేయండి. సంఘం అంటే అందుకు అని చెప్పడానికి వస్తున్నటువంటి అర్థం అదే. అది సంఘాల్లో వచ్చి వితన్నంగా ఉండకూడదు. అందరూ ఆనందపడేటప్పుడు నువ్వు దుఃఖపడుతుంటావు, నువ్వు దుఃఖపడేటప్పుడు ఆనందపడుతుంటారు. అదేవిడ పాట రాశాడు, నేను నవ్వితే వాళ్ళు ఏడుస్తారంట, వాళ్ళు ఏడిస్తే నేను నవ్వుతానంట. అట్లా ఎందుకు నువ్వు మారు? చూసారా, పాట రాసుకున్నారు అట్లా. నేను తాగితే చూసారా, నేను నవ్వితే, నేను ఏడిస్తే, దీనికి ఆపోజిటే పెట్టుకుని ఉన్నాడు. వాళ్ళు సంఘాన్ని అడ్డు పెట్టుకుని ఉంటే ఎట్లా ఆయన? సంఘం అంటే అతనికి వచ్చి సోదరుడు వచ్చి నిలబడి ప్రార్థన చేస్తే మనందరం ఆమెనంటున్నాం. అవును, ఆ అబ్బాయి చెప్పిందల్లా మేము అవును అంట. ఒక పాట సహోదరుడి పాడితే ఆ పాట మనకు వచ్చు, పాడుకోరు. వచ్చు కదమ్మా, రాకపోయినా ఉంటే మనసన్నా లోపలన్నా పెదలు కల్పించకపోయినా లోపలన్నా పాడాలి దాన్ని. జరా మనం అట్ట కాదు, వాడు పాట నేను మనం వాడు వచ్చి ప్రార్థన చేస్తే నేను ఆమెను చెప్పాలనా? దీనికి ఎందుకు నేను ఆమె దగ్గరికి రావడము, సంఘం దగ్గరికి రావడం ఎందుకు? మనకి ఇక్కడికి వచ్చింది దీన్ని తీసివేసుకోవడానికి. ఇది ఆయనదేంది, మనదేంది? ఇది మన దేవునిది. మనం కేవలం ఇక్కడికి వచ్చింది దేనికై అంటే తీసివేసుకోవడానికి. అది నువ్వు గుర్తించవలసిందే. ఉన్న సమయంలో దాన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తే కానీ అవి మీకు అర్థం అవ్వదు. అంటే వీటిని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసు ఆయన, ఒకరి విజయాన్ని చూసి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగేంత మనసు మనకు రావాలి అని అంటే వెనక్కి తగ్గేటప్పుడు నువ్వు వెనక్కి దిగిపోవాలి. దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు, నువ్వు వెనక్కుండు. ఎగ్జాంపుల్, బాప్తిస్మ ఇచ్చి యోహాను, యేసుక్రీస్తు వారు. లేదా ఎవరు నేను పెద్ద ఇందులో గట్టిగా చెప్పాలి నాకు. బాప్తిస్మ ఇచ్చి యోహాను, యేసుక్రీస్తు వారు. వీరు ఇరువుల్లో పెద్దోళ్ళు ఎవరు? నవ్వేదానికి కూడా ఓపిక లేదు. ఎవరు పెద్దోళ్ళు అంటే ఒకరిట్టా ఒకటి అంటున్నారు. యోహాను, యేసుక్రీస్తు కంటే యోహాను పెద్ద.
ఇప్పుడు టక్కన మార్చిపోతారు చూడు మీరు. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు వాడు పెద్దవాడు. ఎవరు? సరే, వీళ్ళిద్దరు వచ్చారు. ఒక సందర్భం వచ్చింది, శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు. నువ్వు బాప్తిజం ఇచ్చినావు ఎవరికి? యేసుక్రీస్తుకి. అవునా కదా నాయన? యేసుక్రీస్తుకే బాప్తిజం ఇస్తే ఎట్లుంటాడు చెప్పు నాయన? ఆ వ్యక్తి ఎట్లుంటాడు నువ్వు చెప్పు. మనము బాప్తిజాలు అందరికీ పిల్లలకి ఇచ్చితే అదేం పెద్ద గ్రేట్ కాదు. పాస్టర్లకే బాప్తిజం ఇస్తే అసలు ఎట్లుంటుంది ఒకసారి చెప్పు. పాస్టర్లో కూడా పెద్ద పెద్ద పోస్టర్లకి ఇచ్చినామంట, ఇంకెట్లుంటుంది ఒకసారి చెప్పు. అట్ట ఉన్న పెద్దలాగా ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ కలిగిన మ్యాటర్లో ఈర్ష్యను తీసివేసుకోవడానికి ప్రయాసపడ్డ ఈ గొప్ప వ్యక్తికి దండలు పెట్టాలి. ఆ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎంత గొప్పవాడు ఒకసారి చూద్దాం. అందుకే యేసు ప్రభు అన్నారు, వాడికంటే గొప్పవాడు ఎవరు లేరు. యేసు ప్రభు సాక్ష్యం పలుకుతున్నాను ఆయన, స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని అంటే చిన్నగా అన్నారు అనుకున్నారా? ఆయన గొప్పతనాన్ని ఒక్కసారి చూడండి. ఆయన ఒకరికి ఒకరు ఎట్ట మెచ్చుకునేస్తున్నారు వీళ్ళు. యోహాను సువార్త చదివితే కానీ మీకు అర్థం కాదు, బాగా క్లియర్గా చదువు బ్రదర్. యోహాను సువార్త 3వ అధ్యాయం 26 నుంచి 30 వచనాల వరకు దగ్గర చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల వరకు. అందరూ తీసి చూడండి. ఆయన చదివేది ఒక్కసారి ఆ సమాచారాన్ని ఒక్కసారి చూడండి. 3వ అధ్యాయం 26 నుంచి చదువుతున్నాడు. గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నువ్వు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన పోయి నీకు ఆయన ఏం చేస్తున్నాడట? బాప్తీసం ఇచ్చుచున్నాడు. ఎవరితో వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ? అది తెలియాలి కదా ముందు. 25 చదివితే అర్థమవుద్దాం. అవును, కనుక ఎవరు శిష్యులు? యోహాను శిష్యులు యోహాను దగ్గరకు వచ్చి ఒక సమాచారం చెప్తున్నారు. ఏమని? బోధకుడా, ఎవరిని? యోహాన్ని. గురువు దగ్గర చెప్తున్నాడు. గురువా, ఎవరు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో. ఎవరితో ఎవరు ఉన్నారంట బ్రదర్? ఎవరో ఉండండి. ఎవరిని గురించి కాదు, అక్కడ యేసుని గురించి మాట్లాడుతున్నారు. యేసుతో కదా యోహాను లేదా? యోహాన్తో యేసు ఉన్నాడట. ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారు. నువ్వు ఎంత పెద్దోడు, నువ్వు ఆ పక్కుంటే నీతో ఉన్నాడు ఆయన. ఎవరైనా? యేసు ప్రభువారు. ఓకే, ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన ఆవులు ఏం చేస్తున్నాడు? బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అందరూ ఆయన ఎద్దుకు వస్తున్నారట. అంటే ఏమైనా అర్థమైనా? నువ్వు బాప్తిస్మం ఇచ్చేవాడు అని చెప్పి పేరు కూడా ఉంది నీకు. నీ దగ్గర యేసు కూడా వచ్చి పొందిపోతే ఇప్పుడు నీ దగ్గరికి ఎవరు రాట్లా అని ఆయన అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఎవరు అనుకుంటున్నాడు? నీ దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు రావాలా? ఇప్పుడు ఈవల వచ్చేసి ఈయన బాప్తిస్మం ఇచ్చేస్తున్నాడు. నీకంటే ఎక్కువ మంది కంటే అర్థం ఏంటనైనా ఎక్కువ మందికి ఇస్తున్నాడంటే ఇప్పుడు ఆయన దగ్గర ఎవరు పోవట్లేదు అని అంటున్నారు. ఎవరి దగ్గర పోయి జనం కచ్చి మారిపోతున్నారు.
ఓకేనా? అటు అంటున్నారు. అప్పుడు నిజంగా ఆయన ఏమనాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చదువు. ఆయన వద్దకు వచ్చుచున్నాడని వారితో చెప్పాను. అందుకు గనుక వారు 8వ వచనం చదువుతున్నాం. 27. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియూ పొందనేరడో, ఎవరును ఎవరి దగ్గరికి పోరో. ఆయన దగ్గరికి అంతమంది పోతున్నారంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిన మ్యాటర్ అయ్యా? ఈయన ప్రసంగం బాగుందండి. ఆయన ప్రసంగం అది బాగుండేది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది అది? వర్తమానము. ఆయన వర్తమానం చెప్తున్నాడు కాబట్టి ఆయనకి అంత పేరు, కానీ ఆయనదే ఉంది, ఏం లేదు అవుతుంది. ఎవరు చేసినా నా దగ్గరికి అంత జనం వచ్చారంటే అక్కడ ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా? అది ఆయన దగ్గరకు ఉంది. వాళ్ళ దగ్గరికి పోయిన వారందరినీ పట్టుకురా చేద్దాం అన్నాడు యోహాన్ గారు. నో 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 నో. ఎంత గొప్ప తగ్గింపు ఉందో చూడండి ఇక్కడ. అని నేను క్రీస్తును కాననియు ఆయనకంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. సంతోషించును. ఈ నా సంతోషము సంపూర్ణమై ఉన్నది, ఎందుకంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చిన వాడు అందరికీ పైగా ఉన్నవాడు. ఈ మాటలు మనకేమర్థమవుతుంది చెప్పు నాయనా? నీకంటే ఎక్కువ మందికి బాప్తిసం ఇస్తున్నాడంట, నీ దగ్గర బాప్తిసం పొందిపోయినవాడు అని అన్నప్పుడు ఈర్ష్య దమ లేచిపోవాలి. ఎవరికి? యోహాను గారికి. అంత అవలీలుగా చంపేసుకుంటున్నాడు ఇతను. ఏమన్నాడనంటే అతను దేవుని దగ్గర నుంచి ఆర్డర్ పొంది ఉంటేనే ఇంత పేరు వస్తుంది ఆయనకి. దేవుని దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకున్న వాడిని నన్నేం చేయమంటారా మీరు? నోరుముయి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఎంత తగ్గింపు, అపూర్వమైనటువంటి గుణం ఉందనంటే ఈర్ష్యను తీసివేసుకోవడానికి ఇతని కంటే స్త్రీ కనిన వారిలో ఎవరు ఉండరేమో. అంత గొప్పవాడు యోహాను గారు. యేసు ప్రభువారు పలికిన సాక్ష్యం అదే. అతను తగ్గించుకుంటూ ఇంకెవరైనా ఏమైండే వాళ్ళనైనా ఏసేమే నాకంటే ఒక్కటే చెప్పిండేవాళ్ళు. 6 ఏళ్ళ చిన్నవాడు, నా దగ్గర బాప్తిసం పొందినవాడు, నేను బాప్తిసం అంటే ఏందో నేర్పించాను నేను అని ఉండేవాళ్ళు కదా. హెచ్చించిపోయిండేవాళ్ళు. కానీ యోహాను గారికి ఎప్పుడు ఆ గర్వం లేదో. ఎప్పుడు తను తగ్గించుకుంటున్నాడో వాడు హెచ్చించబడునన్న మాట ఇదేనో. ఈర్ష్యను చంపడానికి, ఈర్ష్యను గెలవడానికి యోహాను కంటే గొప్ప వ్యక్తిని దీనికంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడలేరు. అందుకని ఈర్ష్యను చంపడం చూడండి ఎంత అపూర్వంగా. అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. శిష్యులే, తోడున్న శిష్యులు వచ్చి చెప్తున్నారు, ఆవల నువ్వు బాప్తిసం ఇచ్చినవి ఆయన ఈవల బాప్తిసం ఇస్తున్నాడు. నీ దగ్గర చూసారైనా నువ్వు చెప్తే నీ లోకంలోకి వచ్చినాడు ఆయన. నువ్వు చెప్పు, నీకంటే ముందు 6 నెలల ముందు నువ్వు వచ్చావు, తర్వాత ఆయన వచ్చింది అని ఇంత చిన్న పలికినా యేసుప్రభుని గురించి వారు ఈయన మాత్రం యేసుప్రభుని గురించి గొప్పగానే పలుకుతున్నాడు. మనకు కూడా అట్లాంటి ఛాన్స్ ఇవ్వచ్చు. మనకు వెనక వచ్చిన వాడు బాప్తిజం ఉంది, మనకంటే గొప్పగా పని చేస్తున్నాడంటే అయ్యా అది పైనుంచి వచ్చిన అధికారము. నాకంటే వెనక వచ్చినట్టు పాట బాగా పాడుతున్నాడు, అయ్యో అది పైనుంచి వచ్చిన అధికారము. నాకంటే గొప్పగా సత్కలు చేస్తున్నాడు, అయ్యో అది పైనుండి వచ్చినటువంటి అధికారము. చెయ్యో అని ప్రోత్సహించు. అప్పుడు నువ్వు చూడైనా అమాంతంగా అతన్ని ప్రేమిస్తున్నవాడు అవుతావు. అదిగో నీ దగ్గర నుంచి ఈర్ష్య బయటికి వెళ్ళిపోయిందని అర్థము. ఏంటి స్పర్శ లేకుండా ఉన్నాడు ఆయన?
సత్య లేకుండా మాట్లాడుతున్నాడు, సచ్చోడులాగా మాట్లాడుతున్నాడా అని అందరూ. యోహాను సచ్చోడా? చెప్పునైనా ఎంత గొప్పవాడినైనా యోహాను, యేసుక్రీస్తుకే బాప్తిస్మం ఇచ్చేంత గొప్పవాడినైనా ఆయన సచ్చోడా? చెప్పు. ఈర్ష్యను చంపేస్తున్నాడు, ఈర్ష్యను తీసేసుకుంటున్నాడు. అట ఈర్ష్యను తీసేసుకున్న వాళ్ళు బైబిల్లో బోల్డ్ మంది ఉన్నారు. పాత నిబంధనలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇతని గురించి చెప్తున్నాం. ఆలోచించేద్దాం ప్రియులారా. అతనికంటే గొప్ప వాళ్ళమైనా మనం తీసేసుకోవడానికి. సో మన చిన్న పరిధి, వాళ్ళది పెద్ద పరిధి. యోర్దాను అనేదంత పరిధి వాళ్ళది. ప్రపంచం అంతా గుర్తుండే పరిధి యోహాను గారిది. అటాట ఆయన ఈశ్వరుని చంపేసుకున్నాడని అంటే నువ్వు నేనేందైనా ఎంత. అందుకని దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్. ఒకరు బాగున్నారు, ఒకరు అందంగా ఉన్నారు, ఒకరు బలంగా ఉన్నారు, ఒకరు ధనంగా ఉన్నారు, ఒకరు ఆస్తి అంతస్తులో ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. వాళ్ళని చూసి నువ్వు అసూయ పడకో, మచ్చర పడకో. వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించో. ఇదిగో నీ గురించి యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు ఆయన నీ దగ్గర బాప్తిస్మం పొందినవాడు చాలామందికి బాప్తిస్మం పొందినట్టు దేవునికి స్తోత్రం అన్నాడు యోహాను గారు. నీకంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. ఎవరో చెప్పు చూసారా? అలా చెప్పుండాలి కూడా. సౌలు నువ్వు 1000 కొలది, ఆయన 10,000 కొలది అన్నప్పుడు దేవానికి స్తోత్రం నాయన అని ఉండాలి. వాడు తొందరగా నిలబెట్టు, ఇటు గుర్తు తలతో పాటు ఎక్కడికో కూర్చుకోవాలి వాడు అన్నాడనంటే అది ఎట్టటి ఈర్ష్యనైనా ఎన్నటికీ ఆ ఈర్ష్య వాడి దగ్గర తగ్గదు. కానీ యోహాను దగ్గర లాంటి వాళ్ళకి వెళ్తే ఈర్ష్య పూర్తిగా తగ్గిపోతుంది. ఎంత బాగుంది నాయన. ఇప్పుడు నేను ఒకటి చెప్పా, నువ్వు 100 మందిని వెతికేవచ్చు ఇప్పటికే నీ బ్రెయిన్లో. అలాగ తగ్గించుకొని ఆయనైనా ఆ యోహానుకు లాగా యేసుక్రీస్తును గొప్పగా ముందుకు తీసుకుని ఏమన్నారు తెలుసా? యేసుప్రభుని ఆయన చూసి నీ చెప్పుల వారు అంటే అప్పుడు వార్లు ఉండేది, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ అటేస్తే ఆ వారును విప్పడానికి కూడా నేను రుణ్ణి కాను. అంత పెద్ద ఆయన, అంత గొప్ప ఆయన. ఎందుకంటే తెలుసు అతనికి దేవుడు ఎవరెవరికి ఏ అధికారం ఇచ్చాడు. మన సంఘంలో ఉండే వాళ్ళకు కూడా చాలామందికి అధికారులు ఇచ్చున్నాడు. దాన్ని గౌరవించండి, సెల్యూట్ చేయండి. మనకు ఆ వ్యక్తిని ప్రేమించడం నేర్చుకుని ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి స్థానాన్ని బట్టి దేవుని స్తుతించారంటే ఈజీగా తరం కొట్టవచ్చు. ఇంకెట్ట తరం కొట్టాలో వచ్చే వారంలో బాగా కోలుకుంటాను. కొంతమందిని గురించి చూద్దాం. దేవుడు మిమ్మల్ందరినీ ఈర్ష్యకు దూరం చేసి ప్రేమకు అతుక్కునేలా మికుటమైన ప్రేమతో ముందుకు వెళ్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.